సముద్రం వేల ఏళ్లుగా ఎన్నో రహస్యాల్ని తన గర్భంలో దాచుకుంది. ఒకప్పటి త్రేతాయుగం నాటి రామసేతు అయితేనేంటి, ద్వాపర యుగంలో స్వర్ణ ద్వారక అయితేనేంటి, ఆ తర్వాత అంతర్జాతీయ నౌకా కేంద్రం పూంపుహార్ నగరం అయితేనేంటి, ఇవన్నీ సముద్ర గర్భంలోకి అలా వెళ్ళిపోయాయి. మరి ఇవి నిజంగానే చారిత్రక లేదంటే ఒక దైవిక సంబంధించిన ఆధారాల, లేక ఉట్టి పుక్కిటి పురాణాల? మరి వీటి రహస్యాలేంటి? సముద్ర గర్భంలో దాగున్న ఈ ఆధ్యాత్మిక రహస్యాలేంటి? మరి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సుప్రసిద్ధ చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎం ప్రభాకర్ గారు వాళ్ళ మనతో ఉన్నారు. మరి ఆ చరిత్ర గుట్టు ఆయనే విప్పాలి, ఎందుకంటే ఆయన వీటి మీద ఎంతో విస్తృతమైన అధ్యయనం చేశారు కాబట్టి. అన్నగారు నమస్కారం. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగుంది. వండర్ఫుల్. అన్నగారు, రామసేతు ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతో దాని మీద విస్తృతమైన పరిశోధన జరిగింది. నిజంగా రామసేతు ఆ ధనుష్కోటి దగ్గర ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అసలు? నిజంగా సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళి లంకలో పెట్టిన తర్వాత ఆయన ఎక్కడుందో కనుక్కున్న తర్వాత ఈ వానరులందరినీ తీసుకెళ్ళి వీరి సహాయంతో రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను విడిపించుకొని రావాలా అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాజెక్ట్. రైట్. అయితే ఈ సముద్రాన్ని లంకించగలిగేటువంటి శక్తి ఒక్క హనుమంతుడికి తప్ప ఇంకెవరికి లేదు. ఒక్కొక్కరు 2 మైళ్ళు, ఒక్కొక్కరు 3 మైళ్ళు ఇట్లా అంతే ఎగిరేవాళ్ళే తప్ప సుదీర్ఘంగా ఇక్కడి నుంచి ధనుష్కోటి నుంచి లంక వరకు ఆకాశంలో ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరు లేరు. ఓకే. వానరులలో ఎవరు లేరు. రైట్. అప్పుడు ఒక సేతు నిర్మించాలని తలపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సముద్రుడి సహాయంతో, నలుడి పరిజ్ఞానంతో, నలుడు నీలుడు అని ఇద్దరు ఉండేవారు. అచ్చా, ఓకే, రైట్. సో వీరి పరిజ్ఞానంతో ఆ యొక్క రామసేతును 5 రోజుల్లో పూర్తి చేసినట్లు ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. మనకు రామాయణంలో తెలుస్తుంది. కేవలం 5 రోజుల్లో నిర్మాణం చేశారు. మొత్తం ఈ రామసేతు యొక్క పొడవు 48 కిలోమీటర్లు. 48 కిలోమీటర్లను 5 రోజుల్లో నిర్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే ఆ కాలంలో రాముడి వైపు ఎంతమంది వానరులు ఉన్నారు, ఎంతమంది నిర్మాణంలో పాల్గొన్నారు అనేటువంటి వాటికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు లేవు. ఓకే. కానీ కొన్ని లక్షల్లో ఉండొచ్చు. 5 రోజుల్లో చేయడం అనేది అంత ఈజీ కాదు. 2 ముగ్గురితో అయ్యేది కాదు కదా అసలు. సో ఆ విధంగా ఓకే. సో ధనుష్కోటి నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దాకా ఈ యొక్క రామసేతు నిర్మాణం జరిగింది. అది కూడా ఏంటంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో లభించే తేలికపాటి రాళ్లతో ఈ నిర్మాణం చేశారు. ఓకే. ఈ తేలికపాటి రాళ్ళు కేవలము లావా ద్వారా ఏర్పడినవి అని తర్వాత శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. రైట్. సో అక్కడ మాత్రం లభిస్తాయి. తర్వాత మళ్ళీ ద్వారకలు కూడా లభిస్తాయి ఈ రాళ్ళు. ఈ 2 చోట్లనే లభిస్తాయి. అమ్మో, ఇదేదో కనెక్షన్. ఈ శాస్త్రజ్ఞులు కూడా తేల్చారు దీన్ని. లావా వల్ల ఏర్పడినటువంటి రాళ్ళు ఇవి. ఎత్తుతే చాలా బరువు ఉంటాయి. ఇప్పుడు కూడా మనకు కనిపిస్తాయి. అవును. అయితే నీళ్ళలో వదిలితే మాత్రం తేలుతాయి. సో దానివల్ల ఆ నిర్మాణం చేయడం జరిగింది. అది దానివల్లనే వాళ్ళు లంకకు వెళ్ళి యుద్ధం చేసి సీతమ్మ వారిని తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు అన్న రెండో ప్రశ్న, ఈ రామసేతు నిర్మాణం గుర్తించిన ఆధారాలు అని అన్నారు, ఏంటది నాకు అర్థం కాల. అంటే చాలామంది ఏమంటారంటే ఈ రామసేతు నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, ఏంటి, ఏం కథ అని అడుగుతారు. మామూలుగా మేము ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని కూడా అడుగుతారు. సో అద్భుతం, మీరు చెప్పిన కథ అంటే చారిత్రక నేపథ్యం ఉంది బ్రహ్మాండంగా. అయితే మరి ఇది రామసేతుకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అసలు? ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకు రామాయణంలో యుద్ధఖండ అని ఉంది. ఆ యుద్ధకాండలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ ఉన్నాయా, నమోదు చేశారు. అలాగే స్కాంద పురాణం అని ఒకటి ఉంది. స్కాంద పురాణంలో కూడా ఈ నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. సో చారిత్రక ఆధారాలు, పౌరాణిక ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజ్మహల్ ముంతాజ్కు ప్రేమ చిహ్నం అని చెప్పేసి ఎట్లా అబద్ధాలు చెప్తారో అక్కడ అబద్ధాలు కాదు, నిజం. ఏకపత్ని వృతుడైనటువంటి రాముడు సీతమ్మ వారికి ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా ప్రేమకు చిహ్నంగా దీన్ని భావించాలి రామసేతు. కరెక్ట్. ఇది నిజమైనటువంటి ప్రేమకు చిహ్నం, తాజ్మహల్ కాదు. తాజ్మహల్ అనేటువంటిది గుడిని వాళ్ళు శ్మశానంగా మార్చారు. ఇది సముద్రంలో అడుగులోకి ఎప్పుడో జారిపోయింది కదా, దీన్ని ఎప్పుడు ఎవరు ఎట్లా కనుక్కున్నారు అసలు? దీన్ని అమెరికాలో నాసా సైంటిస్టులు
ఈ శాటిలైట్తో కొన్ని ఫోటోలు తీశారు. ఓకే. అచ్చా అచ్చా. శాటిలైట్తో ఫోటోలు తీయడం వల్ల అప్పుడు ఈ ఛాయాచిత్రాలు లభించాయి. ఓహో. తద్వారా రామసేతు నిర్మాణం గురించి, అంటే రామసేతు నిర్మాణం ఉందని తెలుసు, అవును. సముద్రంలో ఇంకా ఇప్పటికి సజీవంగా ఉందా అనేటువంటి విషయమే తెలియదు. తెలియదు. అవును. సజీవంగా ఉంది, ఇది గొప్ప ఆధారము. రామాయణం జరిగిందని చెప్పడానికి మనం ఎట్లా కారణాలు వెతుక్కుంటామో అవును. అటువంటి ఎవిడెన్స్లో ఇది కూడా గొప్ప ఎవిడెన్స్. బాబా. సో ఇప్పటికీ సముద్ర గర్భంలో ఈ యొక్క రామసేతు నిర్మాణం అలాగే ఉంది. ఓకే. దీన్ని అమెరికా నాసా వాళ్ళు, ఇటు ఆర్కియాలజికల్ వాళ్ళు, సర్వే వాళ్ళు, ఓషినోగ్రఫీ వీళ్ళంతా సంయుక్తంగా నిర్వహించి పరిశోధన చేసి మనకు అందించారు. రైట్. అంటే అప్పటి నుంచి దీన్ని వ్యవహారిక నామం రామసేతువేనా, ఇంకేమైనా చారిత్రకంగా వేరే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా దీనికి? వీటిని రకరకాల పేర్లతో పిలిచేవారు. ఉమ్. మొదట ఏంటంటే సేతుబంద రామేశ్వరం అచ్చా. అని ఓహో. పిలిచేవారు. ఓకే. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అనేవారు. ఉమ్. దాని తర్వాత ఈ మనకు ఆధునిక కాలంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని కూడా దీన్ని పిలిచేవారు. ఆహాహా. అయితే ఇది ఎందుకు మునిగిపోయిందంటే ఈ తుఫానులు, సునామీల కారణంగా సముద్ర మట్టం పెరగడంతో ఇది సముద్రం లోపలికి నెట్టబడింది. రైట్. అట్లాగే మరొక ఆధ్యాత్మిక అద్భుతం ఏంటంటే స్వర్ణ ద్వారక, అది కూడా సముద్రంలో మునిగిపోయింది. అంటే దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? ఎట్లా మునిగిపోయింది? ఎవరు చూశారు దీన్ని మునిగిపోవడం? ఇది మహాభారతములోని 14వ పర్వం, మౌసల పర్వంలో దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఆహా. రాసిపెట్టారు. ఓకే. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు దాదాపు 36 సంవత్సరాలు ద్వారకా నుండి ఎక్కడికి బయటికి అచ్చా. బయటికి వెళ్ళ. ఓకే. ఆ టైంలో ఈ ద్వారకలో మద్యపాన నిషేధం కూడా విధించారు. ఉహు. యాదవులు బాగా తాగుతారుగా, ఆ. తాగి కొంచెం గలాటాలు చేసుకోవడం ఇది పరిస్థితి ఉంటే కనుక కృష్ణుడు ఏం చేశాడంటే ద్వారకా లోపల ఎవరే కానీ మద్యం ముట్టకూడదు అని శాసనం చేశాడు. అయితే వీళ్ళకి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? మీరు ప్రతి పౌర్ణమికి ప్రభాస తీర్థానికి వెళ్ళి, అంటే సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ తాగి కావాలంటే ఏమైనా చేసుకోకండి. ఓహో. సూపర్. ప్రతి పౌర్ణమికి, అంటే నెలకు ఒకసారి. ఆ. ఒక రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. కానీ బలరాముడు బాగా తాగుతాడుగా. అచ్చా. బలరాముడి కోసం మద్యపానం లోపలికి తీసుకొచ్చేవాడు. సో ఆ విధంగా ఈయన పెట్టినటువంటి శాసనం బ్రేక్ అవుతుంది. ఓకే. అదే సమయంలో గాంధారి పెట్టినటువంటి యాదవుల వంశనాశనం అనేటువంటి శాపం ఫలించడానికి సమయం ఆసన్నమైంది. ఓహో. ఈ లోపల బలరాముడు యోగం చేస్తూ శరీరాన్ని వదిలేశాడు. అచ్చా. పాముగా మారిపోయి ఒక పుట్టలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, రాబోయే విపత్తు గురించి తెలిసింది. సరే అర్జునుడు పిలిపించాడు, కబురు పెట్టి. అర్జునుడు వచ్చాడు. వస్తే అర్జునుడు చెప్పాడు, ఇంకొక వారంలో ప్రళయం సంభవించి ద్వారక నీటిలో మునిగిపోబోతోంది. అచ్చా. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు నువ్వే చేర్చాలా అర్జున, నా సమయం కూడా అవతార సమాప్తి దగ్గరికి వచ్చింది అని చెప్పేశాడు. ఓకే. చెప్పేసి ఈయన ఒక ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి ఒక అడవిలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఒక బోయవాడు బాణం వేశాడు. ఎక్కడ? ఆ పొదలో ఏదో కుందేలు ఉంది, కదులుతోంది కాలు అలా అని వేస్తే ఆ బాణం ఆయన బొట్టన వేలకు కూర్చుకొని ఆయన అవతారం సమాప్తం చేయడం జరిగింది. ఓకే. చేస్తే అప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క భౌతికాయాన్ని తీసుకొని వచ్చి చితి పేర్చి అంతిమ సంస్కారాలన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే. అందులో ఆయన అష్టభార్యలు సత్యభామ తప్ప అందరూ ఆ యొక్క చితిలో దూకి మరణించారు. ఒక సత్యభామ మాత్రం నేను తపస్సు చేసుకోవాలి, అడవులకు వెళ్తానని చెప్పి ఆమె అడవులకు వెళ్ళింది. తర్వాత అక్కడ అడవుల్లో సంభవించినటువంటి ఈ యొక్క అరణ్య దహనంలో ఆమె కూడా మరణించింది. ఆ విధంగా జరిగింది. దాని తర్వాత వీళ్ళందరినీ బళ్ళకెత్తుకొని ఈయన సురక్షిత ప్రాంతాలకు తీసుకోవాలి కదా. తీసుకుపోతూ నగరం బయటికి వచ్చిన తర్వాత తిరిగి చూస్తే సముద్రం ఈయన కళ్ళ ముందనే సముద్రంలో ద్వారకా నగరం అంతా కూడా మునిగిపోతూ వచ్చింది. వీళ్ళు ముందుకు ఇట్లా కదిలారు, అది పోతూనే ఉంది. సో ఆ విధంగా ప్రత్యక్ష సాక్షి అర్జునుడు. ఈ విషయాన్ని వ్యాసుడు మహాభారతంలో మౌసలపురంలో కూడా క్లిష్టర్గా రాశాడు. ఓకే.
సో ఆ విధంగా సముద్రంలో నీకు ద్వారకా నగరం మునిగిపోయింది, కానీ సురక్షితంగా ఇప్పటికి కూడా ఆ యొక్క అట్లాగే నగరం ఉంది. రైట్ అన్నగారు. సరే రామసేతులు అంటే అమెరికా శాటిలైట్స్ కనుగొన్నాయని చెప్పుకున్నాం మనం. మరి ఈ మునిగిపోయిన ద్వారకని ఎవరు కనుక్కున్నారు? ఎట్లా కనుక్కున్నారు ఇది? ద్వారక ఈ అరేబియా సముద్రంలో గోమతీ నది కలిసేటువంటి చోట మునిగి దాదాపు 40 మీటర్ల లోతులో మనకు కనిపిస్తుంది. హ్మ్. ఇది ఒక్క రోజులో పరిశోధనలో బయటపడింది కాదు. ఈ విషయాన్ని 2001లో అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మురళీ మనోహర్ జోషి హ్మ్. ఆయన పార్లమెంట్లో ప్రకటించారు. ఓకే. ఈ విధంగా ద్వారకా నగరం పరిశోధనలో సముద్రంలో ఉన్నట్లు తెలిసింది. దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ అవి ఇవన్నీ పెట్టారు. హ్మ్. పెట్టినప్పటి నుంచి అందరికి ఆసక్తి ప్రారంభమైంది. అయితే 1930లో మొదటిసారిగా హీరానంద్ అనేటువంటి వ్యక్తి దీని మీద పరిశోధన చేశాడు. ఓకే. ఎక్కడ సముద్రంలో దిగలే, ఆ! బయట ద్వారకా నగరం ఎక్కడైతే మునిగిపోయింది అని అనుకుంటున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత పరిశోధన చేశాడు. ఓకే. తరువాత 1963లో నానావలి అనే ఒక వ్యక్తి, సంకాలియా అనేటువంటి వ్యక్తి, వీళ్ళు కూడా కొన్ని త్రవ్వకాలు చేపట్టారు. సముద్రంలో? లేదు, బయటి బయటనే. వాళ్ళు కూడా సముద్రంలోకి పోలే. ఓకే. అయితే ఈ 2001, 2004 మధ్యలో ఏం జరిగిందంటే ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లస్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఓకే. వీళ్ళు సంయుక్తంగా కొంచెం సముద్రంలో కూడా పరిశోధన చేస్తే బాగుంటుందని మొదటిసారి వాళ్ళు సముద్రంలోకి దిగారు. ఓహ్! ఓకే. దిగి వాళ్ళు కొంత పరిశోధన చేస్తే సముద్రంలో ద్వారకా నగరం యొక్క ఆనవాళ్ళు బయటపడినాయి. లంగర్లు, పడవలు, గోపురాలు, హ్మ్. కొన్ని విగ్రహాలు, ఏవేవో పెట్టెలు ఇట్లా బయటపడినాయి. బయటపడితే వాళ్ళు ఇక మనం దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధన చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అవును. కాబట్టి ప్రభుత్వంతో మనం మాట్లాడి మనకేం కావాలనో ఆ ఫెసిలిటీ మనం ప్రభుత్వం నుంచి పొంది మనం చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు బయటికి రావడం జరిగింది. సో ఓకే. ఆ విధంగా ఆ యొక్క పరిశోధన మొదలైంది. రైట్. అది కంటిన్యూ అవుతుందా పరిశోధన? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. రైట్. అంటే చరిత్ర చెప్తుంది ఏంటో ద్వారక మునిగిపోవడానికి, అంటే మునిగిపోబోతుందని కృష్ణుడు ముందే కనుగొన్నాడు. యాదవ ముసలం అంటారా అదేదో దాని శాపము అని చెప్పారు. మరి చరిత్రకారులు ఏం చెప్పారు? అంటే ఇది వాతావరణ మార్పులు అన్నారా? ఎట్లా ద్వారక ఎందుకు దీనికి మునిగిపోయింది? చారిత్రక కారణాలు ఉన్నాయి, నేపథ్యం, ఆధ్యాత్మికత కారణాలు ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినట్లు ఈ వాతావరణము దీనికి సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఓకే. దీనికి ఒకదానికి ఒకటి అవినావ సంబంధం ఉంది. అచ్చా. ఇప్పుడు గాంధారి శాపం ఏం పెట్టింది? కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన 36 సంవత్సరాలకు హ్మ్. యాదవుల వంశం అంతరించిపోతుంది అని ఒక శాపం పెట్టింది. ఆ శాపం ఫలించాలంటే ఏం కావాలి? ఫస్ట్ సముద్రుడు ఎంటర్ అయినాడు. ఏమని? కృష్ణుడు మరణించాడు, యాదవుల వంశం నాశనానికి హ్మ్. నాశనం అయింది. ఇక ఆ రోజు నన్ను అడిగి భూమి తీసుకున్నాడు. 36 యోజనాల భూమిని పొందినాడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు. ఓకే. నేను ఇక్కడ ద్వారకా నగరం నిర్మించుకుంటాను, నాకు 36 యోజనాల స్థలాన్ని ఇవ్వమన్నాడు. సముద్రుడు అది ప్రకృతికి వ్యతిరేకమైనప్పటికీ, విరుద్ధమైనప్పటికీ సముద్రుడు శ్రీ మహావిష్ణువు భగవంతుడు కదా, మరి ఆయన అడిగితే మనం ఇవ్వకపోతే బాగుండదని 36 యోజనాల భూమిని ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు కృష్ణుడు మరణించాడు, యాదవులు అంతరించిపోయారు. ఇక ఏంటి? తన భూమిని తను తిరిగి తీసుకోవాలి. అచ్చా అచ్చా. తన భూమిని తను తిరిగి తీసుకోవాలంటే ఎలా చేయాలి? ఒక సునామీని సృష్టించాలి. హ్మ్. సో ఆ విధంగా వాతావరణ మార్పుల్లో సునామీ వచ్చి 15 మీటర్ల ఎత్తు ఎగిసిందంట. అలలు. అబ్బా బా బా బా. 15 మీటర్ల ఎత్తు అలలు ఎగిసి ఆ యొక్క ద్వారకా నగరాన్ని తల్లకి కలిపేసుకున్నాం. సో హల్లికి హల్లి, సున్నకు సున్నా. ఓకే ఓకే. అప్పుడు ఇచ్చాడు సముద్రుడు, ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాడు. ప్రయోజనం అయిపోయింది, అవును. అవతార లక్షణం అయిపోయింది. ఆ విధంగా సముద్రుడు కూడా ఇదైపోయాడు. ఇంకో డౌట్ అన్న, అంటే ఇది పోలిక ఉందా లేదో నాకు తెలియదు కానీ, అప్పుడు రామసేతు సముద్రంలోనే కలిసిపోయింది, ఇప్పుడు ద్వారకా సముద్రంలోనే కలిసిపోయింది. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా? ఉంది. మనం దీనికి ఫస్ట్ పోలికలు చెప్పుకోవాలి. ఓకే. ఒకటి, రామసేతు సముద్రంలో మునిగిపోయింది ఎప్పుడు? త్రేతాయుగంలో. హ్మ్. ఆ రోజు కూడా సముద్రుడిని ప్రార్థించాడు రాముడు. ఓకే. నాకు 36 యోజనాల భూమి ఇస్తే
నేను ఇక్కడ నిర్మాణం చేసుకుంటాను, చేసుకుంటా అన్నాడు. ఓకే. వెనక్కి జరగమన్నాడు. జరగకపోతే బాణాన్ని ఎక్కువ పెట్టాడు. సముద్రుడి మీదనే బాణం వేసేస్తాను, నిన్ను అంతం చేస్తాను. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, అయ్యా నేను చాలా చిన్నవాడిని, నా మీద ఇంత పెద్ద అస్త్రం ఎందుకు, మీకు కావాల్సిన విధంగా నేను 36 యోజనాల భూమిని ఇస్తానని చెప్పేసి ఇచ్చాడు. ఓకే. అక్కడ అవతార ప్రయోజనం అయిపోయిన తర్వాతనే మళ్ళీ రామసేతు సముద్రంలో మునిగిపోయింది. ఓకే. ఇక్కడ కూడా కృష్ణుడు ద్వాపర యుగంలో 36 యోజనాల భూమిని సముద్రం నుంచి పొందాడు. అవతార ప్రయోజనం అయిపోయింది. సముద్రుడు మళ్ళీ 36 యోజనాల భూమిని వెనక్కి తీసుకున్నాడు. బా. అక్కడ శ్రీ మహావిష్ణు అవతారం రాముడు, ఇక్కడ శ్రీ మహావిష్ణు అవతారం శ్రీకృష్ణుడు. అవును. 2 సముద్రాల్లోనే మునిగిపోయింది. ఇప్పటికి కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అవును. ఇది దీని పోలిక. బాబా. ఇది కాకతాళీయమా, భగవంతుని యొక్క లీలన మనకు అర్థం కాదు. ఇంకోటి మీరు అన్నారు, ఆ తేలియాడే రాళ్ళు కూడా 2 చోట్ల దొరికాయి. ఈ 2 చోట్లనే దొరుకుతాయి. మరి అదేంటో. ఈ తేలికపాటి రాళ్ళు ఎత్తుతే చాలా బరువుగా ఉంటాయి. అవును. నీళ్ళలో వేస్తే మాత్రం తేలుతాయి. తేలుతాయి. ఇది నీకు అటు ధనుష్కోటిలో దొరుకుతాయి, ఇటు ద్వారకలో దొరుకుతాయి. మరి మిగతా ఎక్కడ దొరకవు? ఎక్కడ దొరకవు. ఎన్నో చోట్ల లావా పొంగుతాయి, వస్తాయి, రాళ్ళు ఏర్పడతాయి. మరి ఈ 2 చోట్ల ఉన్నటువంటి వీటికి ప్రయోజనం ఉంది. ఒకవేళ ఇటువంటి రాళ్ళు వేరే చోట్ల ఉంటే వాళ్ళు కూడా అలాంటి నిర్మాణాలు చేసుకునేవారు కదా. సో ఇక మైథాలజీ నుంచి చరిత్రలోకి వద్దాం ఒకసారి. ఈ తమిళనాడులో పూంపుహార్ అని ఒక నగరం ఉండేదంట. అక్కడ అది అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం అంట. అది కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది అంటారు. దానికి కూడా ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఇది తమిళనాడులో కావేరీ నది బంగాళాఖాతంలో చేరే ప్రదేశంలో ఈ నగరం, ఈ నౌకా కేంద్రం, అంతర్జాతీయ నౌకా కేంద్రం ఇది యాక్చువల్గా. అవును. ఇది చోళుల కాలంలో విలసిల్లినటువంటి అద్భుతమైనటువంటి పట్టణము మరియు అంతర్జాతీయ నౌకా కేంద్రం. దాదాపు 7 ఖండాలతో ఈ అంతర్జాతీయ నౌకా కేంద్రం వ్యాపారాలు డీల్ చేసింది. 7 ఖండాలతో. ఈ విషయం మనకు గ్రీకు తత్వవేత్త టాలమీ రాశాడు. అంతేకాకుండా ఈ నగరము కేవలం సముద్రంలో మునిగిపోయి 15 మీటర్ల లోతులే మనకు కనిపిస్తుంది. నీకు ద్వారకా నగరం అన్న 40 మీటర్ల లోతులో ఉంది, ఇది 15 మీటర్ల లోతులోనే కనిపిస్తుంది. ఓకే. ఇది ఎలా మునిగిందండి? ఇది కూడా సునామీ వల్లే. సునామీ ఇలా వల్లనే ఇవన్నీ. అప్పుడు అంటే సునామీ వల్ల ఏమవుతుందంటే ఈ సముద్ర మట్టం పెరిగిపోయినప్పుడు భూమిని కొంచెం తనలోకి తీసేసుకుంటుంది. ఓకే. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లంక గ్రామాలన్నీ మెల్లమెల్లగా సముద్రంలో కలిసిపోతున్నాయి కదా, అట్లా. ఓకే. అయితే గేర్ అనేటువంటి ఒక పురాతత్వ శాస్త్రజ్ఞుడు దీన్ని పరిశోధన చేశాడు. ఓకే. పరిశోధన చేసి ఆయన అటు ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఇటు ఓషనోగ్రఫీ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు, వీళ్ళంతా సంయుక్తంగా పరిశోధన చేసి ఈ యొక్క నౌకా కేంద్రాన్ని కనుక్కున్నారు. మొదట వీళ్ళకి ఏం లభించినాయంటే ఇటుకలు, కొన్ని నాణ్యాలు, విరిగిపోయిన పడవ, లంగర్లు ఇలాంటివి దొరికాయి. ఓకే. ఇంకా కొంచెం విస్తృతంగా లోపలికి పోయి కొంత లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఓకే. ఆ పరిశోధనలో ఆఫ్ షోర్ చేశారు, పరిశోధనలో ఆన్ షోర్ కూడా చేశారు. ఆఫ్ షోర్ చేశారు, ఆన్ షోర్ చేశారు. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే కింద సముద్రంలో లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కనిపించాయి. అప్పట్లోనే కొన్ని వాళ్ళు కాలువలు, అంటే అన్లోడింగ్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవడానికి కొన్ని కాలువలు తవ్వారు. ఓకే. చిన్న చిన్న పడవలు పోవడానికి. ఆ కాలువలు లభించాయి, పట్టణాలు లభించాయి. ఒక లైట్ హౌస్ కనిపించింది. ఆ లైట్ హౌస్ ఎట్లుంటుందంటే క్లియోపాట్రా లైట్ హౌస్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఆ విధంగా చోళులు ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని, ఆ రోజుల్లోనే అంతర్జాతీయ నౌకా కేంద్రాన్ని వీళ్ళు నిర్మాణం చేశారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ నిర్మాణం చేయడానికి అప్పట్లో ఉజ్జయిని, అవంతికా నగరాల్లో పెద్ద పెద్ద శిల్పులు, ఈ నిర్మాణం చేపట్టేటువంటి వ్యక్తులు, సివిల్ ఇంజనీర్స్ ఉండేవారు. వాళ్ళని పిలిపించి ఆ రోజుల్లో ఈ నిర్మాణాలంతా చేపట్టారు. ఇది 13వ శతాబ్దంలో 300 BCE సామాన్య శకంలో ఇది సముద్రంలో మునిగిపోయినట్లు మనకు శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. ఎవరు కనుక్కున్నారు సార్? అంటే ఎవరు పరిశోధన చేశారు? మన గేర్ అని. ఓకే.
ఆయన ఒక్కడే. కనుక్కున్నాను. ఇందులో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ కొనసాగుతోంది. ఆ, ఇప్పుడు భారతీదాసన్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ వీళ్ళంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయినారు. ఈ అచ్చా. ప్రాజెక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మనకు సంగమ కాలంలో, సంగమ సాహిత్య వైభవం కాలంలో ఉమ్, మనం మణిమేఖలై, శిలప్పధికారం లాంటి పుస్తకాల్లో ఈ యొక్క పూంపుహార్ యొక్క వైభవం అంతా మనకు కనిపిస్తుంది. ఓకే ఓకే. అందులో ఉన్నాయి ఇవన్నీ. పూంపుహార్ అనేది కామెడీ వర్డ్ లాగా వాడుతుంటే ఏంటో అనుకున్నా నేను. అది వా, ఇంత పెద్ద చరిత్ర అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నౌకా కేంద్రము మరియు గొప్ప పట్టణం. పట్టణం. రైట్. ఇప్పటిదాకా సముద్రం దాచుకున్న రహస్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేల మీద కొన్ని విషయాలు అడుగుతాను అన్నగారు, రహస్యాల గురించి. దాంట్లో ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం. దాదాపు 122 సంవత్సరాల క్రితం ఆలయాన్ని మూసేశారని, అది ఇప్పుడు తెరవబోతున్నారు అని చెప్తున్నారు. ఏంటి అసలు ఆలయ విశిష్టత ఏంటి? ఆ గర్భగుడిలో ఉన్న రహస్యాలు ఏంటి? అసలుకు ఈ ఆలయము గంగవంశీయులైనటువంటి నరసింహదేవుడు నిర్మాణం చేశాడు. ఓకే ఓకే. ఈ ఆలయ నిర్మాణం దాదాపు కంప్లీట్ కావడానికి 12 సంవత్సరాలు పట్టింది. బా. ఇందులో 1200 మంది శిల్పులు పాల్గొన్నారు. ఓకే. అంత చేసిన వీళ్ళు ఆ యొక్క గర్భగుడి గోపురం పైన కలశ స్థాపన చేయలేకపోయారు. బా. అప్పుడు రాజు చాలా తీవ్రమైన స్వరంతో అందరినీ మందలించాడు. రేపటి లోపల కింద చేయకపోతే మేము అందరినీ శిక్షిస్తాను అని. అప్పుడు అందరూ భయపడిపోయి కొంచెం దిగాలు పడిపోయారు. ఏంద్రా ఇట్లా. ఈ యొక్క ఆలయం ప్రధాన శిల్పి వచ్చేసి విష్ణు మహారాజ్. ఓకే. ఆయన కుమారుడు కుమార శిల్పి. ఉమ్, ఈ కుమార శిల్పి చిన్నపిల్లవాడు అయినా కూడా తన శక్తియుక్తులు ఉపయోగించి, అయ్యో మా నాన్నకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన శక్తియుక్తులతో ఆ యొక్క విమాన గోపురంపై కలశ స్థాపన చేశాడు. ఓహో. అయితే అసూయతో ఈ 1200 మంది శిల్పులు, మాకు రాని పేరు వీడికి వస్తుంది, రేపటి నుంచి వీడు హీరో అయిపోతాడు, మనం జీరో అయిపోతాం అని చెప్పి వాడిని కాళీమాతకు బలి ఇచ్చి సముద్రంలో వాడి శవాన్ని విసిరేస్తారు. ఆ, అది ఆ యొక్క ఆలయము చంద్రభాగా నది ఒడ్డున ఉంటుంది, ఓకే. బంగాళాఖాతం. ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి విష్ణు మహారాజు చాలా బాధపడిపోయి, ఈ ఉన్న ఒక్కగానో కూడా చనిపోయాడే అని చెప్పేసి తను కూడా వెళ్ళి సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంటాడు. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రతిష్ట ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని అష్టధాతువులతో తయారు చేశారు. ఓకే. 7 గుర్రాలు శిల్పులు చెక్కి నిర్మాణం చేశారు. 24 చక్రాలు పెట్టారు. 24 చక్రాలు అంటే మీకు తెలుసు, 24 గంటలకు 24 గంటలు ప్రతీక. అవును. 7 అశ్వాలు 7 రోజులకు ప్రతీక. ప్రతీక. ఓకే. ఇకపోతే ఈ గోపురం పైన 52 టన్నుల అయస్కాంతాన్ని అమర్చారు. బా. ఎప్పుడు 1264 సంవత్సరాలు సంవత్సరంలో. ఓకే. బాబా. కాలంలో 52 టన్నుల అయస్కాంతాన్ని అమర్చారు. అమర్చడమే కాకుండా ఆలయం గర్భగుడిలో కూడా అన్ని మూలల అయస్కాంతాన్ని అమర్చారు. దానివల్ల అక్కడ ప్రతిష్ఠించినటువంటి సూర్యుని యొక్క విగ్రహం గాలిలో తేలి నిలబడి ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా నిత్యం పూజలు గీజలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈ వర్తక వాణిజ్యం కోసం ఈ చంద్రభాగా నది తీరానికి వాళ్ళ పడవలు వేసుకొని వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకు నావిగేషన్ అక్కడికి వచ్చిన తర్వాత పనిచేసేది కాదు. అచ్చా. ఈ పడవలపై ఢీకొని ఒకదాని కూడా ఢీకొని కొట్టుకొని ఇదైపోయింది. ఇదేంటి ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఎక్కడ జరగదు మనకు అని చెప్పేసి వాడు పరిశోధన చేస్తే విషయం తెలిసింది. ఓహో, ఈ యొక్క అయస్కాంతమే కారణము అని చెప్పేసి వీళ్ళు రహస్యంగా 52 టన్నుల అయస్కాంతాన్ని తొలగించేశారు. ఎప్పుడైతే 52 టన్నుల అయస్కాంతాన్ని తొలగించారో ఆలయంలో కొన్ని శిల్పాలు పడిపోయాయి, గోడలు నెరలు చీలిపోయాయి. అప్పుడు ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నాయి, ఇది కలకత్తా, అతని పేరు జాన్ వుడ్బర్గ్. ఓకే. అతను ఏం చేశాడంటే, ఇది వారసత్వంగా ఉంది, అద్భుతమైనటువంటి ఆలయం, ఇది ఇట్లా వదిలేస్తే శిథిలం అయిపోతుంది, ఇంకా శిథిలం కాకుండా దీన్ని మనం పనిచేయాలి అని చెప్పేసి ఆ యొక్క ఆలయం ద్వారాలు ఇటుకలతో పేర్చి క్లోజ్ చేశారు. వీళ్ళు 52 టన్నుల అయస్కాంతం తీసేసినలే, పైన హోల్ ఉందిగా, ఆ హోల్లో నుంచి మొత్తం ఇసుకను వేశారు.
వా. ఎక్కడికి గర్భగుడిలోకి. ఆ ఇసుకతో పూర్తిగా నింపేశారు గర్భగుడిని. దీనివల్ల ఆ యొక్క ఆలయం గోడలు పడకుండా నిలబడ్డాయి. ఓకే. అయితే విగ్రహం ఏమైందో తెలియదు. ఈ అశ్వధాతులతో చేసినటువంటి విగ్రహం తెలియదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఈ విగ్రహం ఉంది, అదే ఇది విగ్రహం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక 3 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కౌరాక ఆలయంలో బాలసూర్యుడు, మ్మ్. బాల్యం, అచ్చా. మధ్య వయస్కుడు సూర్యుడు, యవన సూర్యుడు, వృద్ధాప్య సూర్యుడు. ఆయన్ను 3 రకాలుగా 3 వయసుల్లో ఉన్నట్టుగా చిత్రీకరించి శిల్పాలను పెట్టడం కూడా జరిగింది. ఓకే. అంతేకాకుండా సూర్యుడి మొదటి కిరణము ఆ యొక్క గర్భగుడిలో పడే విధంగా వాళ్ళు నిర్మాణం చేశారు. అంత అద్భుతం నిర్మాణం చేశారు. అయితే ఇటీవల ఏం చేశారంటే ఈ మద్రాస్ ఐఐటి వాళ్ళు, తర్వాత ఈ తమిళనాడు యూనివర్సిటీస్ కొన్ని భాగస్వామ్యంతో పరిశోధన ప్రారంభించి ఎట్లా తిరిగి మళ్ళీ దీని వైభవాన్ని దీని యొక్క వయసును, ఈ ఆలయం యొక్క వయసును ఒక 1000 సంవత్సరాలకు పెంచే విధంగా మనం దీన్ని భావితరాలకు అందజేయాలా. యునెస్కో వాళ్ళు కూడా దాన్ని గుర్తించారు ఓకే, వారసత్వ సంపదగా. రైట్ రైట్. కాబట్టి మనం ఏదో చేయాలని కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు మాట్లాడుకొని అనుమతులు తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ జీరో వైబ్రేషన్ డ్రిల్లింగ్ చేస్తూ అచ్చా. స్పీసియస్ స్పెన్సర్లను అమర్చి మెల్లిగా ఆ యొక్క ఇసుకను తోడుతూ ఈ గోడలు పడిపోకుండా ఉండే విధంగా చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఈ 3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతే మన విజిటర్స్ ఈ యాత్రికులు అచ్చా, రాణిస్తారా? వీళ్ళందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి చూడడానికి అనువుగా ఉంటుంది. వావ్, ఎన్నో ఏళ్ళ తర్వాత అద్భుతం అద్భుతం. రైట్. చివరిగా అన్నగారు, తాజ్మహల్ ఎప్పటి నుంచో మనందరికీ దాని మీద అది ప్రపంచ వింతల్లో ఒకటి. రకరకాల భిన్నమైన వాదనలు ఉన్నాయి. అది తేజో మహాలయం అని, అది తాజ్మహల్ కాదని, ఆలయాన్ని కూల్చేసి దాన్ని ఇట్లా చేశారని కూడా చాలా మాటలు చెప్తుంటారు. ఏది నిజం అన్నగారు? నిజమేనా అది? మనము గతంలో తాజ్మహల్ గురించి చాలా క్లుప్తంగా డిస్కస్ చేసుకున్నాం ఒక ఇంటర్వ్యూలో అనుకుంటుంది ఈ ప్రస్తావన. అవునవును, మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్. ఏమైందంటే 2022లో రజనీ సింగ్ అని ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఓకే. ఇది తాజ్మహల్ కాదు, దీని పేరు తేజోమహల్. ఈ యొక్క నిర్మాణంలో క్రింద ఉన్నటువంటి 22 గదులను తెరిపిస్తే అసలైన విషయాలన్నీ బయటపడతాయి. ఓకే. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి, గదులను తెరిపించమని చెప్పండి. ఆ 22 గదులను ఇటుకలతో మూసేశారు. రైట్. ఇప్పుడు అది నిజంగా ముంతాజ్ మరణాంతరం కట్టించింది అయితే వాటిని మూయాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకో ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. అప్పుడు ప్రజలకు అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి. చర్చ మొదలైంది, అసలు ఏంటి విషయము. అంతకుముందే పిఎన్ వోక్ అనే ఒక చరిత్రకారుడు పుస్తకం రాశాడు, తాజ్మహల్ కాదు ఇది తేజో మహాలయం అని. ఆయన పుస్తకానికి కూడా మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే 1212లో రాజా పారమార్థ్ అనేటువంటి రాజ్పుట్ రాజు ఈ తేజో మహాలయాన్ని నిర్మించి లోపల అగ్రేశ్వరుడు అంటే ప్రధానమైనటువంటి ఈశ్వరుడు అగ్రేశ్వరుడు అని ఆయనకు పేరు. దానివల్ల దానికి ఆగ్రా అని పేరు వచ్చింది. నిర్మాణం చేశాడు. దాని తర్వాత రాజా మాన్సింగ్ 16వ శతాబ్దంలో ఆయన పరిపాలనలోకి ఆ ఆలయం వచ్చి వెలసిల్లింది. పూజలు చేసుకున్నారు హిందువులు వెళ్ళి. ఓకే. దాని తర్వాత 17వ శతాబ్దంలో రాజా జైసింగ్ పరిపాలన కాలంలోకి వస్తే అప్పుడు షాజహాను అతన్ని మభ్యపెట్టి ఈ పాలరాతి కట్టడం నాకు కావాలి, దీనికి బదులుగా నీకు ఎన్ని కావాలన్నా చెప్పు, మహల్లు నేను ఇస్తాను. రాజా జైసింగ్ నుంచి ఆ యొక్క తాజ్మహల్ పాలరాతి నిర్మాణాన్ని కట్టడాన్ని తీసేసుకుంది. ఈ ఒప్పంద పత్రం జైపూర్ ప్యాలెస్లో ఇప్పటికీ ఉంది. ఓహో, చూడొచ్చు వెళ్ళి. మరి ఇంకేముంది, దీన్ని సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎవరికి ఈ సమస్యను పరిష్కారం చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే షాజహాన్ ఈ పాలరాతి కట్టడాన్ని నిర్మాణం చేయడానికి 22 సంవత్సరాలు పట్టిందని, అవును, దాదాపు 20,000 మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారని, అవును,
బా ఎంత కట్టుకథలన్నా. ఈ ఈ తాజ్మహల్ నిర్మాణం వీళ్ళు మళ్ళా ఎక్కడా చేయకూడదని ఆ 20,000 మంది కార్మికుల చేతులు నరికేశాడని, అవును. దీన్ని ఈ ఒక ఇస్లామిక్ నిర్మాణ ఇంజనీర్ నిర్మాణం Yes, yes, చేశాడని, అవును. ఇట్లాంటి కథలు చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, షాజహాన్కు ఆల్రెడీ 3 భార్యలు, నాలుగో భార్య ముంతాజ్. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి జీవించింది 19 సంవత్సరాలు. ఉమ్, 19 సంవత్సరాల్లో ఈమె 14 మందిని కనింది. ఉమ్, 14 మందిలో కొంతమంది పురిట్లో చచ్చిపోయారు, ఓకే. మిగిలిన వాళ్ళు బతికారు. 1630 సంవత్సరాలు ఆమె చనిపోయింది. ఉమ్, చనిపోయింది దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఆగ్రాకు. ఉమ్, ఓ ఎక్కడో చనిపోతే 600 కిలోమీటర్లు ఆమె శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పూడుస్తారా? ఒకటి. రెండోది, పాలరాతి విగ్రహం ఆయనేగిన నిర్మాణం చేసింటే దీనికి ఎదురుగా ఇంకోటి నల్లరాతి విగ్రహంతో ఒక తాజ్మహల్ నిర్మాణం చేశాడు. అది ఎందుకు చేసుకున్నాడు? దాని పక్కనే ఉంది కదా ఒకటి. ఆపోజిట్ అవును, చూశాను. అవును. చేసుకున్నాడు. అది ఎందుకు నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది? ఒకటి నిర్మాణం సరిపోతుంది కదా. ఆ, తర్వాత ఈ తాజ్మహల్ యొక్క ప్రధాన ద్వారము తూర్పు వైపు ఉంటుంది. ఓకే. ముస్లింల భవనాలు నిర్మాణాలు ఏవి కూడా అందరూ మక్కా వైపు ఉంటాయి, పశ్చిమ దిశగా ఉంటాయి. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. మక్కా వైపు ఉంటాయి, ఈ తూర్పు వైపు ఉంది. దీనికి 4 ద్వారాలు ఉంటాయి కదా దీనికి. ఉన్నాయి, ఆ, 4 ద్వారాలు ఉన్నాయి. ఓకే. కానీ అచ్చా అచ్చా, రైట్ మక్కా వైపు లేదు. ఆ, ఓకే. ముస్లిం నిర్మాణం అయితే మక్కా వైపు పక్క ఉండేది. వైపు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. పైన కలశం ఉమ్, ప్లస్ త్రిశూలం ఆ, ఆకారంలో మనకు కనిపిస్తుంది. అది ఎట్లా అంటే చంద్రుడు వాళ్ళు ఇట్లా ఉంటుంది రౌండ్గా, ఈ చంద్రుడు ఇలా నిలబడినట్టు కనిపిస్తుంది. అచ్చా అచ్చా. కమలము బోర్లించినట్లు ఉంటుంది, దానిపైన కలశం ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు ఎక్కడ? ఓ, సిమెంట్ రాకముందు జరిగిన నిర్మాణం. అప్పుడు ఇంకా షాజహాన్ పుట్ల. ఓకే. షాజహాన్ వచ్చిన తర్వాత సిమెంట్ వచ్చింది. ఆ, ఇది సిమెంట్ రాకపోయింది. ఇటువంటి నిర్మాణాలు ముస్లింలు ఎక్కడ నిర్మాణం చేయలే. ఉమ్, ఇదే మోడల్లో వాళ్ళు చేసుకుంటారు డెఫినెట్గా. అవును. ఈ పరిజ్ఞానం వాళ్ళకి తెలిసినప్పుడు ఈ నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్ వాళ్ళ మనిషి వాళ్ళ అయినప్పుడు మనిషి అయినప్పుడు ఇలాంటి జరిగే అవకాశం ఉంది. అసలుకు 20,000 మంది కార్మికుల చేతులు నరికినటువంటి కఠినమైన దుర్మార్గుడికి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? ఉమ్, ఓకే. అలాంటి క్రూరుడి మదిలో ఇంత ప్రేమ ఉంటుందా? ఉండదు సమస్య. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ ట్రీస్ ఉన్నాయి, కొన్ని కొన్ని అవును చెట్లు, అవును. అవన్నీ హిందూ దేవతా వృక్షాలు. ఓకే. రాజపుట్ల మహల్ల నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నీకు ఇది కనిపిస్తుంది. ఓకే. అయితే షాజహాన్ ఈ నిర్మాణాన్ని తను వశం చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని మార్పులు చేసి ఇక్కడ తన వంతు గుర్తులు ఏ విధంగా అయితే మనకు కుతుబ్ మినార్ను మార్పులు చేశారో ఉమ్, అలాగే దీన్ని కూడా మార్పులు చేసి తమదిగా భావింపజేసి దుష్ప్రచారం చేసుకొని తమదిగా ఓన్ చేసుకున్నారు. బా బా బా. ఆ, మొఘలులో అద్భుత కట్టడం అని అవును. వాళ్ళు రాస్తే, బ్రిటిష్ వాళ్ళు ఇది ప్రపంచంలో 7వ వింత అని రాస్తే, ఇట్లా ఈ విధంగా అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ వ్యవహారం చేయడం జరిగింది. దాన్నే మనం పాఠ్యపుస్తకాలు చదువుకున్నాం. ఇప్పుడు శివాలయాలన్నీ నదీ తీర ప్రాంతాల్లో ఉంటాయి. ఉమ్, ఇది చక్కగా యమునా యమునా నది తీర ప్రాంతంలో ఉంది. అద్భుతంగా. అవును. ఇది ఒక్క ఎవిడెన్స్ చాలా. చాలు కదా. ఇది తాజ్ మహల్ కాదు, తేజమహల్ అని. అవును. ఇప్పుడు ఆ 2 సమాధులు ఉన్నటువంటి ఆ పైభాగం అష్టకోణాల్లో ఉంది. ఉమ్, ఈ అష్టకోణాల్లో నిర్మాణం అనేటువంటిది ఇస్లామిక్ నిర్మాణం కాదు, ఓకే. ఇది హైందవ నిర్మాణం, హిందువుల నిర్మాణం. సో ఈ విధంగా అద్భుత కల్పనలతో దాన్ని ఓన్ చేసుకున్నారు. చరిత్రలో దీన్ని నిజాలను కప్పిపెట్టి సమాధి చేశారు. బాబా. అయితే ఆ పిటిషన్ను అంగీకరించి అలహాబాద్ హైకోర్టు కొంచెం పరిశోధనకు అవకాశం ఇచ్చిందంటే చాలా విషయాలు బయటపడేది. కాకపోతే అంటే ఇప్పటికైనా కాదు, ఎప్పటికైనా భావితరాలు ప్రశ్నిస్తాయి. కానీ మన ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అది చేయాలి కదా, వీళ్ళకి హిందుత్వం అంటే మళ్ళీ ప్రతి దాని జోలికి వాళ్ళు వెళ్ళిపోతే చూడు, ఈ హిందుత్వం
హిందూ ధోరణి ఎక్కువైపోయింది, అచ్చా అచ్చా. హిందూ మత ఛాందసవాదం అని ఇంకోటి ఏదేదో మాట్లాడారు. అయినా వాళ్ళు ఓట్లు వేయరుగా బీజేపీకి, అయినా వేయరు. ఏకపోయినా కూడా చెడపేరు తెస్తారు. ఆహాహా. అంటే మన దేశంలో ఉన్నటువంటి సుడో సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఈ నాస్తికులు, వీళ్ళే మన యొక్క ఈ దేశానికి శత్రువులు. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ రెండో ప్లేస్. పాకిస్తాన్. వీళ్ళు ప్రధానమైనటువంటి శత్రువులు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ శత్రుత్వం తగ్గిపోతే తప్ప భారతదేశం బాగుపడదు. థ్యాంక్ యూ అన్న, సూపర్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా టైం మిషన్లో ఎక్కి ఒకసారి త్రేతాయుగాన్ని తీసుకెళ్లారు, ఒకసారి ద్వాపర యుగాన్ని తీసుకెళ్లారు, ఒకసారి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. నిజంగా ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించారన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అద్భుతమైన చారిత్రక రహస్యాలని మనకు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు విప్పి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.